వైజాగ్ నా పేరు ఎన్ఎస్ బాబు. నేను 2000లో హైదరాబాద్ వచ్చాను. దానికి ముందు నేను ఊర్లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడినే కాదు. మరి 2000 2000లో మరి నేను ఎన్యువల్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని ఓఎంలో ఉన్నప్పుడు నుంచి. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి మరి అదే చర్చి కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మరి 1999లో నాది మ్యారేజ్ అయ్యింది. 2000లో నేను ఇంకా హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు నాకు. మరి ఇక్కడే పిల్లల్ని పెట్టుకుని మరి నేను చదివించుకుంటూ డ్యూటీ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ, రత్నాకర్ పుట్టినప్పుడు ఊరికే సిక్ అవుతా ఉండేవాడు. నా జీవితం గడపాక వేరే డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. వాచ్మెన్ చేస్తూ ఉండేవాడిని. పగలు వేరే పనికి వెళ్తూ ఉండేవాడిని. ఇంకా ఎంత కష్టమైనా సరే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివేయాలని నా కోరిక. పిల్లల్ని ఉండేవాడిని. ఎవరు కూడా నాకు ఆధారం లేకుండా నా పేరెంట్స్ వర్గం కానీ మా అత్తగారి వర్గం కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు మరి కట్టు బట్టలతో వచ్చి ఉన్నాను. ఇంకా అట్లా ఇంకా పిల్లల్ని చదివించుకుంటున్నాను. మరి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం మరి డిగ్రీ వరకు కూడా పిల్లల్ని మరి ఎలా పోషించానో నాకే తెలియదు. దేవుడి మీద నమ్మకం ఉంచి ఏదైతే అవసరం ఉందో మరి అన్ని దేవుడు తీసుకుంటూ వచ్చాడు. మరి 2003లో నేను జనవరి ఫస్ట్ రోజు నేను బాప్టిజం తీసుకోవటం జరిగింది. మరి ఇక్కడ అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వచ్చాడు. మరి పిల్లల్ని కూడా ఫస్ట్ నుంచి కూడా డిగ్రీ వరకు కూడా మేము ఎప్పుడు కూడా మరి ఫీజులు ఎలా కట్టామో మాకు తెలియదు. దేవుడు అలా అన్ని ఏది కావాలో అవసరాలన్నీ దేవుడు సమకూర్చుకుంటూ దేవుడు వచ్చి ఉన్నాడు మాకు. మరి ట్యూషన్ కూడా పెట్టలేదు మేము. ప్రతి ఒక్క క్లాసు ఏది కూడా ఎక్కడ కూడా పిల్లలు మరి ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా మరి అన్నిట్లో పాస్ అవుతూ మరి డిగ్రీ వరకు వచ్చారు. మరి మా కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించి దీవించి ఉన్నాడు. మరి మాకు ఇచ్చినటువంటి పనులను బట్టి దేవునికి వందనాలు. మరి ఎంతో కష్టం ఉన్నప్పటికీ దేవుడు కొద్ది రోజులు అయితే మరి భోజనం కూడా లేని పరిస్థితి. పిల్లలకి మరి మంచి బాక్స్ కూడా కట్టలేని పరిస్థితి. బిస్కెట్లు ఇచ్చి పిల్లలకి లంచ్ స్కూల్కి పంపిస్తూ ఉండేవాళ్ళం. మరి అన్నిట్లో కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే మాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. మాకు ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి వాళ్ళ సంవత్సరాలు ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉండే, మంచిలు తాగి పండుకున్న రోజులు కూడా ఉండే. ఇప్పుడు మమ్మల్ని దేవుడు ఎంతగానో మమ్మల్ని లైట్ హౌస్ వల్ల మా కుటుంబాన్ని ఉంచాడు. మరి బిడ్డలిద్దరూ మరి దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. మరి ఇద్దరు కూడా బాప్టిజం తీసుకుంటున్నారు. మరి రవికుమార్ అయితే మరి ఐర్లాండ్ వెళ్తాకు దేవుడు ఎంతో సహాయం చేశాడు, కృప చూపించాడు. మరి ఆగస్టులో మరి రవికుమార్ మరి ఐర్లాండ్ వెళ్తున్నాడు. మరి సెప్టెంబర్ నుంచి క్లాసులు ప్రారంభం అవుతుంది. మా కుటుంబాన్ని గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.